నెక్స్ట్ అండి, షర్మిలని అవినాష్ని గెలిపించు దేవుడా, జగన్ని కూడా గెలిపించు దేవుడా, విజయమ్మ స్తోత్రం. ఇది బయట ఉందా? సాధ్యమా? విజయలక్ష్మి గారు బయట ఉందా? విజయలక్ష్మి గారు ఇందాక అక్కడ బయట లేదా? చేస్తున్నప్పుడు అది ఓకే, ఒకసారి బయట ప్లే చేయండి. వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు. వివేకానంద రెడ్డికి హార్ట్ అటాక్ అని మొట్టమొదటగా సాక్షి ఛానలే చెప్పింది. ఎందుకు అన్న విషయం ఆ రోజు మాకు అర్థం కాలేదు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు బిడ్డ సునీత. ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు పులివెందుల వెళ్ళి అక్కడి నుంచి తన తండ్రి గారి సమాధికి నివాళులు అర్పించి కార్యక్రమం మొదలుపెట్టింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం యాత్ర కోసం అక్కడి నుంచే మొదలుపెట్టారు. ఆ రోజు విజయలక్ష్మి గారు ఉన్నారు, ఈరోజు విజయలక్ష్మి గారు ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, పక్కన ఉన్న అవినాష్ రెడ్డి గారు గెలవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రావాలని చదివారు. ఈరోజు విజయలక్ష్మి గారు షర్మిల గెలవాలి అని చదివారు. కాంగ్రెస్ పార్టీ షర్మిల గెలవాలని. ఎలా సాధ్యమైద్ది? జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని, అవినాష్ గెలవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, ఎక్కడున్న షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలని ఎలా సాధ్యమైద్ది? విజయలక్ష్మి గారు ఆ మంత్రం ఏదన్నా చెబితే బాగుండు అందరికీ. అంటే ఆమె మొన్న ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో మా చిన్న అన్న ఎవరు చంపారో మీ అందరికీ తెలుసు, వాళ్ళందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు అని అవినాష్ రెడ్డి నుంచోబెట్టుకొని పక్కన చెప్తాడు. ఈరోజు ఏమన్నా షర్మిల ఏమన్నా మా అన్న హత్య చేసిన వాళ్ళని కాపాడుతున్నాడు, దీని వెనక మా అన్న కుట్రే దాగి ఉంది, ఇదంతా ఇంత అరాచకానికి ఇంకేముందని చెప్పని ఈరోజు షర్మిల చెప్పింది. నాకేం అర్థం కావట్లేదండి. ఈ ఉన్నాయి అన్న కాసిన ఊడిపోతున్నాయండి ఈ దెబ్బకే. ఈ ఏంది ఇది గోలైంది మనకి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గెలవాలి, అవినాష్ గెలవాలి, మరి ప్రభువును ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు షర్మిల గెలవాలి, ప్రభువును ప్రార్థిస్తున్నారు. ఎలా గెలుస్తారు? కడపలో ఎలా గెలుస్తారు? ఎలా గెలుస్తారు చెప్పండి? ఒకరే గెలవాలి. మరి అంటే విడిగా చెప్పటం వేరు, కానీ పబ్లిక్గా అంతమంది ఉండంగా ఎలా చెబుతారు? అక్కడే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే చంపారు, మా చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళ మాయ మాటల్లో పడి నా మీద ఇది చేస్తున్నారని చెప్పని ఆ రోజు చెప్పారు. ఈరోజేమని ఇది చెప్తారు. ఏమోనండి, నాకేం అర్థం కావట్లేదు. ఐసి గారు, వంశీ గారు, ఏమండి మీకేమైనా అర్థమైతే చెప్పండి అండి. నాకేమో నీ స్తోత్రం ఏందో అర్థం కాలేదు. ఎట్లా అండి? పాపం ప్రభువుని అన్ని ఇబ్బందులు పెట్టకూడదు కదండి, తప్పు కదండి. ప్రభువుని ఏదన్నా ఒకటి కోరాలి, నిజాయితీగా కోరాలి. ఎలా కోరుతారు ఇద్దరిని? వంశీ గారు, అంటే 6 రోజుల క్రితము వైఎస్ విజయమ్మ ఇప్పటివరకు కూడా వంశీ గారు, ఎందుకంటే వైఎస్ విజయమ్మ గారు అసలు ఎటువైపు అని అనేది వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మనం కూడా అనేక సార్లు అనుకున్నాం వంశీ గారు, విజయమ్మ ఎటువైపు ఉంటారు అని, కొడుకు వైపు అని, మీరు కూతురు వైపు అని, నేను మొత్తం మీద మనం కూడా చాలాసార్లు చర్చించుకున్నాం ఇదే సూపర్ ప్రైమ్ టైంలో. అలాంటి టైంలో అసలు చివరికి మొన్న 6 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని ఇడుపులపాయ నుంచి, అంటే ఎలక్షన్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు సెంటిమెంటల్గా ఇడుపులపాయ నుంచి ఎప్పుడు కూడా తన తల్లి ఆశీర్వదిస్తుంది వంశీ గారు, గతంలో కూడా చూసాము. అలానే ఆమె కొడుకుకి చాలా రోజుల తర్వాత వచ్చి ఆశీర్వచనాలు మొత్తం కూడా చదివి తన కొడుకుని రెండోసారి ముఖ్యమంత్రిగా చెయ్యిదేముడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించు, మొత్తం ఆయన చేసే మంచి మొత్తాన్ని, అంటే టోటల్గా పార్టీని మొత్తం కూడా ఆశీర్వదించమని చదివారు వంశీ గారు. అది మనం చూసాము. ఆ సందర్భంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, ఆ పక్కనే కడప ఎంపీగా ఉన్న ఆశీర్వచనాలు తీసుకునే దాంట్లో అందులో విజయమ్మ గారికి అవినాష్ రెడ్డి గారు కూడా కుమారులే కాబట్టి అక్కడే పక్కనే అవినాష్ రెడ్డి గారు కూడా నిలబడి ఉన్నారు. ఆ ఇద్దరి సమక్షంలోనే విజయమ్మ గారు ఆశీర్వచనాలు చదివారు వంశీ గారు. అంటే తన కొడుకు చేసే ఒక విజయ యాత్రకి ఖచ్చితంగా ప్రభువుని తోడుండముని, లేదా ఆశీర్వదించమని, లేదా దాన్ని నెరవేర్చమని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చమని చదివినప్పుడు ఇక విజయమ్మ లైన్ అర్థమైపోయింది. అసలే షర్మిల గారు అక్కడికి వెళ్ళినాక
వెళ్ళినాక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినాక రాజకీయ కార్యక్రమాల్లో షర్మిలతోటి ఎక్కడా విజయమ్మ గారు కనిపించట్లేదు. ఆమె కాంగ్రెస్ లో చేరినప్పుడు కానీ ఏ సందర్భంలో కూడా కనిపించలేదు విశాఖ సభలో. అంటే విజయమ్మ గారు ఇక షర్మిల వైపు కాదు ఇటువైపు అని అందరు తేల్చేసుకొని సరే ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నారు వంశీ గారు. కానీ ఈరోజు షర్మిల గారికి కూడా షర్మిల గారి సంకల్పానికి ఎందుకంటే ఈ రోజు కూడా షర్మిల గారు లిస్టు రిలీజ్ అయింది. కడప పార్లమెంట్ నుంచి షర్మిల గారు ఇప్పుడు ఎంతకే కాదండి అజిత్ గారు, మాకు ఈ పంచాయతీలను వద్దండి, మేము ఏడమా, మాకు రోజు టెన్షన్ లేనిది. ఎటువైపు ఇప్పుడు విజయలక్ష్మి గారు ఎటువైపు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారా, అవినాష్ రెడ్డి వైపు ఉన్నారా, లేకపోతే షర్మిల వైపు, సునీత వైపు ఉన్నారు? ఎటువైపు ఉన్నారో చెప్పండి. అందరి వైపు ఉన్నారు అనేది అందరి వైపు ఎట్ట కుదిరిద్దండి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎట్లా అందరి వైపు ఎట్టుంటారండి? ఒకరికి ఎలా మంది చెబుతారు, ఇద్దరికి ఎలా మంది చెబుతారు? వదిలేశారు వంశీ గారు, కుదరదు, దేవుడికి వదిలేశారు. కుదరదంటే కుదరదు. ఇక తీర్పు దేవుడికి వదిలేసినట్టుగానే మనం భావించాలి వంశీ గారు. ఇప్పుడు మనం ఆశీర్వదించమన్నారు. మీరేమన్నా షర్మిలా గారి వైపు ఉంటాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటా అన్నాను. అప్పుడు ఇద్దరిది తప్పు అయింది. ఇద్దరిని బ్యాలెన్స్ చేశారు వంశీ. ఇద్దరిది తప్పు అయింది అంటే ఇద్దరు వైపు ఉన్నారు, అంతే కదండి. ఈరోజు వైఎస్ ఆశయాలు కూడా ఈ రోజు మాట్లాడారు వంశీ గారు. షర్మిల గారు, విజయమ్మ గారు అక్కడ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అవడము, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఇదంతా కూడా వైఎస్ సంకల్పం. ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి అదే కదా వంశీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది మరి అది వైఎస్ సంకల్పమో కాదో తెలియదు కానీ మొత్తం మీద మొన్న దానికి సంబంధించి మాట్లాడారు కదా వంశీ గారు, ప్రార్థన చేశారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కడపలో సరే ఇప్పుడు ఓకేనండి. సరే ఇది ఈ పంచాయతీ అంతా పక్కన పెట్టండి. పంచాయతీ మొదలైన దగ్గర ఉంది ఆ సబ్జెక్టు. వైఎస్ వివేకాన్ని చంపింది అవినాష్ రెడ్డి వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది ఈరోజు సునీత మాట్లాడింది, షర్మిల కూడా మాట్లాడేసింది, డైరెక్ట్గా మాట్లాడేసింది. హంతకులు నిలబడ్డారు వాళ్ళనేనా చెప్పండి అని అంటుంది. మరి ఒకవైపు ఈ మాట అంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా లేదు హత్య చేసిన వాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు, మా చెల్లెళ్ళు వాళ్ళ ట్రాప్లో పడ్డా, కాకపోతే వాళ్ళు చంపారు అంటలేదులేండి ఆయన పాపం అంటున్నారు. మరి ఇప్పుడు మధ్యలో విజయలక్ష్మి గారు ఇప్పుడు ఎవరు చంపారని చెబుతారు ఆ విషయంలో? వాళ్ళ అంటే ఇక వంశీ గారు అంతకు ముందు మనకు గుర్తుండి ఉంటుంది, అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అన్నప్పుడు కర్నూలులో విజయలక్ష్మి గారు వెళ్ళారు కానీ ఆ రోజు మాట్లాడలేదు అనుకుంటా కదా దాదాపు. అంటే అవినాష్ రెడ్డి గారికి ఒక రకంగా క్లీన్ ఇమేజ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు కూడా మరి ఇప్పుడు కొడుకు గారికి వచ్చారు, ఎవరికి చెప్పారు ఎవరికి చెప్పారు? అదే వంశీ గారు, ఒకవేళ అవినాష్ రెడ్డే చంపారు అనే విజయమ్మ గనక భావించిన ఆ మెసేజ్ జనాలకు ఇవ్వాలనుకున్న షర్మిల, సునీత ఇచ్చినట్లుగా విజయమ్మ అక్కడికి వెళ్ళదు కదా వంశీ గారు. ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు ఉన్నప్పుడు తన సొంత మరిది కొడుకు లాంటి వివేకానంద రెడ్డి వంశీ గారు, ఎందుకంటే చాలా మంచి రిలేషన్, హెల్తీ రిలేషన్, వారికి కూడా వదినంటే చాలా ఒక కుటుంబంలాగా కొడుకులాగా ఉన్న వివేకాన్ని చంపిన వ్యక్తి అక్కడ ఎలక్షన్స్ లో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంటే నాకేం అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. పాపం రాజశేఖర్, నాకు అసలు అర్థం కాలేదు, వదిలేసేయండి. పాపం రాజశేఖర రెడ్డి గారి సమాధి అక్కడ ఉంది, పాపం ఆయన ఎంత కలవరపాటు పడుతున్నాడో ఇప్పుడు ఇవన్నీ చూసి, పాపం ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ఆయన ప్రశాంతంగా ఉంచమని చెప్పండి. అక్కడ ఆయన అనవసరంగా ఇబ్బంది పెట్టడం, అటుపోయి ఇటుపోయి అంటే రాజకీయంగా కుటుంబం మధ్య ఒక వివాదం జరుగుతుంది. ఆ వివాదంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత బాధ్యత తీసుకోవాల్సింది వైఎస్ వివేక. మరి వైఎస్ వివేక హత్య జరిగినటువంటి అంశానికి సంబంధించి మాట్లాడాల్సింది రాజశేఖర రెడ్డి గారి సతీమణి. కొడుకేమన్నా ఒకవైపు, కూతురేమన్నా ఒకవైపు. కూతురేమన్నా మా అన్న ప్రమేయం ఉంది అంటున్నారు కూతుర్లు, అన్న ఏమన్నా ఇది ఎవరో చేయించారు, మా కూతురు మా చెల్లెలు వాళ్ళ ట్రాప్లో ఉన్నారంటున్నారు. మరి మధ్యలో విజయలక్ష్మి గారు చెప్పాలి కదా, ఇదిగో లేదు ఇది ఎట్లా జరిగింది అని చెప్పాలి కదా. మరి పాపం వాళ్ళు ఇప్పుడు బయటకే ఇట్లాంటి పరిస్థితి మనకే ఎట్లుంటే వాళ్ళ ఇంట్లో ఎంతటి పెద్ద రణరంగం జరుగుతూ ఉండిద్దో, అంతే కదా. బయట ఉన్నటువంటి వాళ్ళకి మనకే ఎంత కన్ఫ్యూజన్ ఉంటే ఇంట్లో ఈ చర్చ వచ్చినప్పుడు ఎట్లాంటి కన్ఫ్యూజన్ ఉండిద్ది, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండిద్ది ఎవరికైనా. ఈ అంశం మీద మేము అంత స్ప్లిట్ అయిపోయామని కూడా షర్మిల మాట్లాడడం జరిగింది. అదే మొన్న కూడా అన్నారు కదా, మా అమ్మని అడగండి వాస్తవాలు ఏంటో, ఆ రోజు ఏం జరిగిందో చెప్పిద్దని అన్నారు. ఎక్కడ ఢిల్లీ పోయి భారతి వీళ్ళందరూ వెళ్ళి అడిగినప్పుడు మరి అవన్నీ తెలిసిన వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పాలి కదా. ఏమోనండి అజిత్ గారు, ఇది బాగాలేదు అసలు. సరేనండి, నెక్స్ట్ అండి. దమ్ముంటే నాతో చర్చకి రండి, సునీత జగన్కి సవాల్. అవసరమైతే నేను సాక్షి ఛానల్కి వస్తాను, నేను డిబేట్కి రెడీ అని చెప్పని సునీత జగన్కి సవాల్ విసిరారు. ఎక్కడికి ఒకసారి ప్లే చేయండి, బయట ఉన్నట్లు సునీత బయట ఉన్నారు, బయట
రైట్. నేను అదే అడుగుతున్నాను, ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు? మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడలేదు. ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ను ప్రొటెక్ట్ చేసేదానికి తప్పనిచ్చి మాట్లాడలేదు. ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ కర్నూలులో ఎట్లా పోలీస్ మెషినరీని వాడుకున్నాడో తెలుసు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడంటే అప్పుడు హత్య చేశాక రాజకీయాలకు వాడుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ రాజకీయాలకు వాడుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ హత్య రాజకీయాలు ఉండకూడదు. హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలి. మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి. అది జరగాలి అంటే మనము క్లీన్ హార్ట్తో రావాలి. మన హృదయం మనం శుద్ధి చేసుకొని రావాలి. ఇక్కడ మన గవర్నమెంట్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది. దీని నుంచి బయటికి వస్తే గానీ మనకు ఇప్పటికీ గోల్ ఫస్ట్ అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా? అంత భయం ఎందుకు మీకు? పెద్దన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకు పోయినప్పుడు 2012 సంవత్సరంలో బై ఎలక్షన్స్ లో 18 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్ లో 15 మంది ఎమ్మెల్యేలను ఎక్కడ ఇవన్నీ మాట్లాడుతుంది? సరే, ఓకే, సరే. ఇక్కడ నాకు అర్థం కాని అంశం ఒక మాట అయితే తను చాలా క్లియర్గా చెప్పింది ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో. మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మా జగన్ అన్న నిజాన్ని అబద్ధం చేస్తాడు, అబద్ధాన్ని నిజం చేస్తాడు. ఈ రెండు చేయటంలో మా అన్న ఎక్స్పర్ట్ అని చెప్పింది. ఎవరు? సొంత చెల్లి. మా అన్న జగనన్న నిజాన్ని అబద్ధం చేస్తాడు, అబద్ధాన్ని నిజం చేస్తాడు, అలా చెప్తున్నాడు, అందుకని ఆయన మాటలు నమ్మొద్దు అని ఒక చెల్లి చెప్పటం నిజంగా అది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన చాలా అంశాల విషయంలో వాళ్ళు ఏదైతే రాసిచ్చారో ఆ స్క్రిప్ట్ని చదువుతూ ఉన్నారు. కొన్ని అంశాలు అవాస్తవం అని తెలిసినా కానీ చెప్తున్నారు. ఆయన ఏదైనా నిజాలు చెప్పినా కానీ ఆ నిజాలతో పాటు ఈ అబద్ధాలు చెప్పడంతో ఈ అబద్ధాలు కూడా నిజాలు కూడా అబద్ధాలు అయిపోతున్నాయి. ఇప్పుడు 20% నిజాలు చెప్పి ఒక 80% అబద్ధాలు చెప్పామనుకోండి, కష్టం 20% నిలబెట్టడం. ఓ 50% 55% నిజాలు చెప్పి ఓ 45% అబద్ధాలు చెప్పారనుకోండి, చిన్నవి దాంట్లో కొట్టుకొని పోతాయి. అంతేగాని ఇది ఎలా అయితే అది కష్టం అనేటువంటిది వారి ఉద్దేశం. అట్లాగే ఇంకొక 2 క్వశ్చన్లు కూడా వేసారు వారు. ఏంటి? ఎవరు చంపింది ఎవరో, చంపమన్నది ఎవరో నీకు భారత్కి తెలవదా అని చెప్పని ప్రశ్నించారు. అట్లాగే అసలు నా మీద ఇన్ని దుష్ప్రచారం చేస్తున్నారు కదా, నేను సాక్షి ఛానల్కి వస్తాను, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా రండి సాక్షి ఛానల్కి, జగనన్న మాట్లాడదాం, అక్కడే తేల్చుకుందాం అంటున్నారు. ఇంకా అంత సవాల్ విసిరిన తర్వాత ఇంకా అసలు ఇంకా ఏముంది? ఇంకా నిజంగా తప్పు చేయకపోతే రమ్మని అనాలి కదా. అసలు అక్కడ దాకా మాట్లాడింది అని అంటే ఒక మహిళ ఒక అంత దూరం పోయి మాట్లాడింది అని అంటే ఎంత తన దగ్గర ఎంత ధైర్యం ఉంటే మాట్లాడిద్ది, ఎంత వాస్తవం ఉంటే మాట్లాడిద్ది. అందుకనే సునీత మాట్లాడుతున్న ప్రతి మాటకి ప్రజల నుంచి మద్దతు ఎందుకు వస్తుందంటే, నేను నీ దగ్గరికి వస్తాను, నీ ఛానల్లోని కూర్చొని మాట్లాడదాం రా అంటుందంటే ఎవరు తప్పు చేశారో అర్థమవుతుంది కదా. తప్పు చేసిన వాళ్ళు రారు. అది తను అడుగుతున్న అంశం కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నా హస్బెండ్ తప్పు చేశారు అన్నప్పుడు అధికారంలో నువ్వే ఉన్నావు కదా, నువ్వు మా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని కూడా అడిగారు. యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని అడిగారు. చాలా అంశాలు మాట్లాడారు. అసలు అవినాష్ని అరెస్ట్ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని చెప్పని అరెస్ట్ చేయనీయకుండా ఆపుతున్నారా? ఇది ఇంకో పాయింట్. ఎవరు మరి అరెస్ట్ చేస్తే నిజాలు బయటకు వస్తాయనంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏమైనా బయటకు వచ్చిద్దని చెప్పని భయపడుతున్నారా, లేక ఇంకెవరిదైనా పేరు బయటకు వచ్చిద్దని భయపడుతున్నారా? అందుకని మీరు అవినాష్ని అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నారా, ఆపుతున్నారా అని ప్రశ్నించింది. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఒకవైపు కడప పులివెందులోనే ఉన్న షర్మిల, ఇక్కడే ఉన్న సునీత. వామ్మో, వీళ్ళు చేస్తున్న బ్యాటింగ్ చూస్తే 2 వైపులా ఎరకొట్టుడు కొడుతున్నారు, మామూలుగా కాదు. చాలా జరుగుతూ ఉంది. మధు ఉన్నారు సార్. మధు సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి రోజుకు ఒక ప్రశ్న సంధిస్తూ ఉంది సునీత, రోజుకొక దూకుడు, రోజుకొక యుద్ధం, ఏంటి పరిస్థితి? చెప్పాల్సింది చెప్పకుండా ఏదో చెబుతూ కూడా తాము ఏదైతే అడిగామో అది చెప్పడం లేదు ఎందుకు? ఇదే జగనన్న నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏంటి చెప్పాల్సింది చెప్పకుండా, చెప్పకూడదు చెబుతూ, ఏదేదో చెబుతూ, ఏది చెప్పాలో అది చెప్పకుండా, ఏదైతే అడుగుతున్నామో అది చెప్పకుండా, ఏదైతే చెప్పాల్సి వస్తుందో అది చెప్పకుండా, ఏదైతే చెప్పకూడదో అది చెబుతూ, ఏదైతే చెప్పాల్సినటువంటిది చెప్పకుండా చెప్పిపోతూ ఉన్నారని అడుగుతుందంటావా? అని అడుగుతుంది సార్. ఒకటే మాట,
సింపుల్ గా చెప్పాల్సిందైతే రాలా, చెప్పకూడదే వస్తుంది మాత్రం. కానీ మిగిలినవన్నీ కూడా ఏదైతే చెప్పకూడదో అవన్నీ కూడా ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళంతా కూడా చెప్తున్నారు, కానీ ఆమె అడుగుతున్నది మాత్రం ఎవరు చెప్పడం లేదు. చెప్పాలి అంటే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అవినాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొకరు వాళ్ళైతే చెప్పాలి. కానీ ఈమె కడపలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినా, హైదరాబాద్లో ఏర్పాటు చేసినా, ఢిల్లీలో ఏర్పాటు చేసినా సరే ఈమె అడిగే ప్రశ్నలకు మాత్రము ఆ వాటికి తప్ప మిగిలినవన్నీ కూడా వస్తున్నాయి సార్. గతంలో సార్ హైకోర్టులో అంటే హైదరాబాద్లో హైకోర్టులో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు, మీడియా సమక్షంలోనే మాట్లాడారు. అక్కడ కొన్ని క్వశ్చన్లు, దానికి ఆన్సర్లు లేవు. ఈ రోజు ఏర్పాటు చేశారు, ఈ రోజు మాట్లాడింది హైకోర్టులోనా? కాదు సార్, మొన్న ఒక 3 days బ్యాక్ చూసుకుంటే హైకోర్టులో మాట్లాడారు. హైకోర్టు ముందుకు వచ్చారు, అంటే హైకోర్టు ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చారు, మాట్లాడారు. సో ఈ రోజు చూసుకుంటే మాత్రం చాలా స్పష్టంగా కూడా మాట్లాడుతూ కూడా కొన్ని ఏం అడగడం లేదు, సింపుల్ గా ఒకటే, ఎందుకని అవినాష్ ని కాపాడాల్సి వస్తుంది, అవినాష్ నీ పక్క నుంచి పక్క పార్టీకి వెళ్ళిపోతే నీకెందుకు భయము, అంటే గుట్టంతా నీ చేతిలో ఉందా, అంటే దీనికి సంబంధించినటువంటి ఆ గుట్టంతా కూడా అవినాష్ చేతిలో ఏమైనా ఉందా, అందుకోసమే భయపడుతున్నావా, ఏదో నిన్ను ఆపుతుంది, నాకు న్యాయం చేయి, నీకు అవినాష్ ఏ విధంగానో అదే విధంగా నేను కూడా చెల్లెలే కదా, మరి నాకెందుకు న్యాయం చేయడం లేదు అనే సూటిగా అయితే ప్రశ్న అడిగింది సార్. ఇక్కడ ప్రధానంగా ఆమె అడుగుతున్నటువంటి వాటిల్లో అవినాష్ రెడ్డికి ఓటు వెయ్యొద్దు, వైఎస్ఆర్సీపీకి ఓటు వెయ్యొద్దు. ఎందుకు ఓటు వెయ్యొద్దు అంటే వీళ్ళు ఏదైతే న్యాయం కోసం నేను పోరాడుతుంటే తన వైపు కాకుండా వాళ్ళని రక్షించే విధంగా మొత్తం చర్యలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందుకోసం అనేసి వాళ్ళకు ఓటు వెయ్యొద్దని చాలా స్పష్టంగా, ఇంకేం లేదు సార్, ఇక్కడ దాపరికము ఇండైరెక్ట్గా ఏం లేదు, ఓపెన్గానే చెప్పేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు తనకు ఓటు అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యొద్దు, అవినాష్కు ఓటు వెయ్యొద్దు. షర్మిల గురించి కూడా మాట్లాడుతూనే ఖచ్చితంగా నిలబడతాను, షర్మిల వైపు నిలబడతాను, తనకు అండగా ఉన్నటువంటి షర్మిలతో పాటు మరికొంతమంది ఉన్నారు అనేటువంటి ఆ మాటలు చెబుతూనే న్యాయం ఎప్పుడు జరుగుతుంది, న్యాయం ఎవరు చేస్తారు, ఆ న్యాయం చేయాల్సినటువంటి ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో, అంటే తన అన్న ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రము ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా అన్యాయంగా తనను వదిలేశారు అనేటటువంటి ఆమె బాధను అయితే చాలా స్పష్టంగా చెప్పింది సార్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఏదైతే చెప్పాలో అది మాత్రం చెప్పకుండా చెప్పకూడనటువంటి మాటలు మాత్రం చెప్పుకుంటున్నారు. చెప్పాలో సార్ చెప్పదు సార్ సార్ అదే అదే పర్లేదు సార్, చెప్పండి సార్. నాకు సార్ ఒక 2 రోజులుగా నిన్నే కొంచెం చూశాను సార్, వివేకం సినిమా, వివేకం అని యూట్యూబ్లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా వైఎస్ వివేక హత్యకు సంబంధించి ఎవరో నిర్మాత భార్గవ్ రెడ్డి వల్లి అతను తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడండి. 3-4 రోజుల్లోనే అది దాదాపు 30-40 లక్షల మంది వాచ్ చేశారు. అంటే వ్యూహం సినిమా, శబదం సినిమా అని రాంగోపాల్ వర్మ ఒకటి తీసి దానికోసం మీడియా మొత్తాన్ని అట్లా ఉంది ఇట్లా ఉందని దాని మీద విపరీతంగా దాన్ని నడిపించుకొని తీస్తే దాన్ని ఎవరూ చూడాల. కానీ వివేకం సినిమా అని సినిమా థియేటర్లో కాదు యూట్యూబ్లో వదిలిపెట్టారు. 30-40 లక్షల మంది చూశారు. అసలు ఆ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా దాన్ని రివ్యూ చేస్తున్నారు. ఓహో, ఇంత దారుణంగా జరిగిందా. ఆ సినిమా దాదాపుగా సునీత కూడా మాట్లాడింది. ఆ సినిమా ఎవరు తీశారో చాలా బాగా తీశారు, ఆ సినిమా తీసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ సినిమా తీసిన వాళ్ళు చాలా యథార్థంగా సినిమాని తీశారు. కానీ ఆ నరికినటువంటి అంశం ఏదైతే ఉందో ఇంకా అంతకంటే దారుణంగా నరికారు, అంతకంటే దారుణంగా హింసించారు అని తను మాట్లాడింది. దీనిపైన దస్తగిరి కోర్టుకు వెళ్ళాడు. వామ్మో, ఆ సినిమా చూస్తే జనం భయపడిపోతున్నారు కాబట్టి ఆ సినిమాలో నా పాత్రనే ఉంది కాబట్టి దాన్ని నిలుపుదల చేయండి అని కోరుతూ తను కోర్టుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ సినిమాను చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ అంశాలన్నిటినీ కనుక చూస్తే నిజమైనటువంటి సినిమా భావించినటువంటి వాళ్ళు ఆ పార్టీకి దూరం అయిపోతారు. ఏంట్రా బాబు ఇంత జరిగిందా ఈ సినిమాలో, ఆ సినిమా వివేకానంద రేపు చెప్దాం అసలు ఆ సినిమాకు సంబంధించి ఏం జరిగిందనేది రేపు దాని గురించి మాట్లాడదాం. లాస్ట్లో కూడా అండి నిజాన్ని ఎవరు మార్చలేరు. మీరు చూసారా సినిమా? నేను కొద్దిగా చూశానండి, అంతలో ఫోన్లు వచ్చి డిస్టర్బెన్స్ అయ్యి మాట్లాడలేకపోయాను.
ఆ మర్డర్ జరిగింది దాంతో ఆపేశారని బాగా థ్రిల్లింగ్గా ఉంది. ఆ తర్వాత తీయలేదు, అంటే పార్ట్ 2 ఉంది. అది ఎండ్ అండి, నిజాన్ని ఎవరు మార్చలేదు. కాదండి, చంపిన వరకు తీశారు, అంతే. తర్వాత పార్ట్ 2 ఉండాలి కదా. ఉండాలి, అది పార్ట్ 2 సునీత దాంట్లో హీరో, అంతే కదా, అంతే కదా. ఆమె ఫైట్ చేయటం, ఆ పోరాటం, సిబిఐ ఇన్వెస్టిగేషన్, వాళ్ళ మీద కేసులు పెట్టడం, పార్ట్ 2 ఉండొచ్చేమో. అప్పట్లో విజయశాంతి సినిమా వచ్చింది, పోలీస్ సినిమా, అదేందో కర్తవ్యం అనే ఒక సినిమా. అట్లా ఇప్పుడు వైఎస్ సునీతనే అట్లా చూపించాలి, పోలీస్ యాక్షన్ అనుకోండి, దీంట్లో తను పోరాడిన యాక్షన్గా. సరే ఏదన్నా కానీ ఈ బయోపిక్స్ మొత్తానికి నేను ఇక్కడ ఏంటంటే వర్మ అంత గొడవ చేసి అంత గందరగోళం చేసి ఆ సినిమాని రోజు దాని మీద ఒక టేజర్లో పెట్టి అట్టబెట్టి చేస్తే దాన్ని ఎవరు చూడాల. కానీ వాస్తవంగా అంటే ప్రజలు దీన్ని విశ్వసించారు. ఎవరైతే ఈ తీసినటువంటి సినిమా ఎవరైతే తీసారో తెలియదు, కానీ వివేకం సినిమా మాత్రం జనాల్లోకి విపరీతంగా వెళుతుంది, విపరీతంగా చర్చ జరుగుతుంది. చూసినటువంటి వాళ్ళు అమ్మ పాపం వివేకాన్ని అట్ట చంపారేంటి, అమ్మ ఇంత అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు, అంతే కదా. పాపం ఇళ్లలో చూసినటువంటి వాళ్ళు అలాగే అనుకుంటారు. అలా వచ్చింది, మొత్తానికి అది ట్రెండ్ సెట్ అయిపోయింది. ఈ వివేకం సినిమా ప్రభావం ఖచ్చితంగా రేపు ఏపీ ఎన్నికల్లో వివేక మర్డర్ కేసు ప్రభావం ఖచ్చితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే చూద్దాం.